సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది మహోగ్ర రూపం దాల్చింది. వరద ఉధృతితో ఏడుపాయల వనదుర్గా మాత ఆలయం పూర్తిగా నీట మునిగింది. వరద గుప్పెట్లో ఏడుపాలయ ఆలయ పరిసరాలు చిక్కుకున్నాయి. సెంగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గణపురం ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. వనదుర్గా ఆలయం వద్ద గర్భగుడిపై కప్పును తాకుతూ వరద ప్రవహిస్తుంది. అమ్మవారి ముక్కు పుడకను తాకి మంజీరా ఉధృతంగా ప్రవహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. ఎస్ నగేష్. అనుష, ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ ప్రాంతాలు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో వరద ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. సంగారెడ్డి మెదక్ జిల్లాలకు సంబంధించి కర్ణాటక నుంచి వస్తున్న వరద ఉధృతితోని సింగూరు డ్యామ్ లో ప్రాజెక్టులో భారీగా వరద నీరు వచ్చేస్తుంది. దీంతో దిగువకు నీరు వదులుతున్నారు. ఏదైతే ఇన్ఫ్లో ఎక్కువగా వస్తుంటే అవుట్ ఫ్లో కూడా ఆ విధంగానే ఉంది. మనం సింగూరు డ్యామ్ సంబంధించి ఇప్పటికే 5 గేట్లు మీటర్లు ఎత్తి పైకెత్తడంతో నీరైతే దిగుకుంటున్నారు. దీంతో ఏడుపాయల దగ్గర వరద ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా మంజీరా నది మహోగ్ర రూపం తీసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరద ఉధృతికి అక్కడ గోదావరి ఉధృతి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే మంజీరా కూడా తన ఉగ్ర రూపాన్ని ప్రదర్శిస్తోంది. వరద గుప్పిట్లో ఏడుపాయల ఆలయ పరిసరాలను చిక్కున్నాయని చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు దుర్గమ్మ పాదాలను తాకుతూ వెళ్లిన మంజీరా నీళ్లు ఇప్పుడు దుర్గమ్మ టెంపుల్ దాదాపుగా మునిగిపోయే స్థాయిలో వరద పెరుగుతూ ఉంది. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతోనే ఈ పరిస్థితి అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. ఏడుపాయల ఆలయం గర్భగుడి పైకప్పు తాకి నీరు వెళ్తుండడంతో అక్కడ ప్రమాదకర స్థాయిలో వరద ఉందని చెప్పి అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు. దీంతో అటుగా ఎవరిని వెళ్ళనీయకుండా ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు. అక్కడ బారికేట్లు ఏడుపాయల దుర్గమ్మ టెంపుల్ పరిసరాల్లో బారికేట్లు ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఆ ఎగువన వర్షాలు కురవడంతోనే దీనికి ప్రత్యేకంగా సింగూరుకు వరద పెరగడం, తర్వాత మంజీరా పరిసర ప్రాంతాల్లో ఉన్న వాగులు వంకలు పొంగి పొరలడంతోనే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే మెదక్ జిల్లాలో తూప్రాన్లో కూడా ఈ విధంగానే వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో అక్కడి పరిసరాలన్నీ జలమయమయ్యాయి. ముఖ్యంగా తూప్రాన్ పట్టణంలో ఏదైతే చిన్న చిన్న వాడలు ఏవైతే ఉంటాయో ఆయా ప్రాంతాల్లో అయితే వరదలు పొంగుతున్నాయి. హల్దీవాగు ముఖ్యంగా హల్దీవాగు పొంగడంతో అక్కడి కొన్ని గ్రామాలు అయితే వరద గుప్పిట్లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉప్పులింగాపూర్, వెల్దుర్తి మండలాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి. భారీ వర్షాల కారణంగా తూప్రాన్ మండలంలోని పలు విద్యాసంస్థలు కూడా సెలవులు ప్రకటించారు. వర్షాలలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇంకా ఎవరైనా వరద గుప్పిట్లో చిక్కుకుంటే సమాచారం అందించాలని చెప్పి కలెక్టరేట్ల వద్ద టోల్ ఫ్రీ నంబర్లు, కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా వరకు ఇదే పరిస్థితి ఉంది. భారీ వర్షాలు మరో 2 రోజుల పాటు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ అధికారులు ఎవరైతే రెవెన్యూ తర్వాత ఇరిగేషన్ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే కలెక్టరేట్ కు చేరుస్తున్నారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉండే ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని చెప్పి క్షేత్రస్థాయిలో ప్రత్యేక అధికారులకు కూడా నియమించారు. ఇక రంగారెడ్డి జిల్లా సిర్గాపూర్లోని వాసర్ వద్ద వాగులో కారు కూడా కొట్టుకుపోయింది. ఆ వాగు ఉధృతి ఎక్కువగా ఉండడం స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఇమీడియట్ గా ఎవరైతే అందులో డ్రైవర్ ఉంటాడో అతన్ని కాపాడడం జరిగింది. ముందస్తుగానే వరద ఉధృతి ఎక్కువగా ఉందని చెప్పి డ్రైవర్ చెప్పిన అతను వినకుండా అలాగే ముందుకు వెళ్లడంతో వాగులో కారు కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు ఆ డ్రైవర్. అయితే హల్దీ వాగుకు పొంచి ఉన్న ప్రమాదం మరోసారి కనిపిస్తుంది. ఎందుకంటే ఇస్లాపూర్ వద్ద హల్దీ వాగుపై ఒక చెక్ డ్యామ్ ఇప్పటికే కొట్టుకుపోయింది. రక్షణ గోడ కూడా ఏదైతే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటే ఈ రక్షణ గోడలు కూడా పగిలిపోతూ ఉంటాయి. ఏ క్షణానైనా ఈ రక్షణ గోడ కొట్టుకుపోయే ప్రమాదం ఉందని చెప్పి అక్కడి అధికారులు అయితే ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. దిగువ ప్రాంతాల్లో కొన్ని గ్రామాలు ఏవైతే ఉంటాయో వారికి అలర్ట్స్ కూడా ఇచ్చారు. దీంతో ఈ హల్దీ వాగు ఒకవేళ ఉప్పొంగితే మాత్రం వేలాది ఎకరాల పంట నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఎక్కువగా ఆ దిగువన ఉన్న కాలనీలు అయితే ఇప్పటికే జల దిగ్బంధంలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ఇళ్లలోకి కూడా వరద వచ్చేసింది. దీంతో నిన్న రాత్రి నుంచి చాలా ప్రాంతాల ప్రజలు వరద నీటిలోనే గడుపుతున్నారు. తమ ఇళ్లలోంచి సామాన్లను చదువుకొని వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే నారాయణఖేడ్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాసర్ వాగు సంబంధించి వరద ఉధృతి కొంచెం ఎక్కువగా ఉండడంతో అక్కడ కూడా కొంత ప్రమాద హెచ్చరికలు జారీ చేసి వారిని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చిన్నశంకరంపేట, దర్పల్లిలో కూడా ఇలాగే ఉంది పరిస్థితి.
అక్కడ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన ఏదైతే ఉంటుందో అది ఆ వర్షానికి కొంత కిందకి అంటే కూలిపోయే పరిస్థితిలో ఉంది. దీంతో జేసీబీ సహాయంతో వాహనాలను అక్కడి నుంచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో అటు సంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట కావచ్చు, మెదక్ కావచ్చు 3 జిల్లాల్లో వరద ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. ఎగువన కురిసే వర్షాలతో ఇటు సంగారెడ్డి జిల్లాకు, మెదక్ జిల్లాకు ఎక్కువ స్థాయిలో వర్ష ప్రభావం వాగుల ఉధృతి ఎక్కువగా ఉండడంతో అటు సిద్దిపేట కావచ్చు, పరిసర ఏదైతే జిల్లా జనగాం ఉందో జనగాంలో కూడా ఇదే పరిస్థితి ఉందని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే మెదక్ జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కూడా రద్దు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఎవరైతే ప్రజావాణికి వస్తారో వారికి ముందస్తుగా సమాచారం ఇస్తే రాకుండా ఇళ్లలోనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఏడుపాయల్లో అయితే కొంత ఉధృతి ఎక్కువగా ఉండడంతో రాజగోపురం వద్ద అమ్మవారికి పూజలు అయితే చేస్తున్నారు. సింగూరు ప్రాజెక్టు ఉధృతి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి అక్కడ చర్యలు తీసుకుంటామని చెప్పి అధికారులు చెప్తున్నారు. సిద్దిపేట జిల్లాకు వస్తే గౌరారంలో ఇప్పటికే 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అక్కడ అధికారులు అయితే చెప్పారు. ముఖ్యంగా రాజీవ్ రహదారి పైన వరద నీరు ఎక్కువ చేరడంతో హైదరాబాద్ మంచిర్యాలకు కొంత రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. వరద ఉధృతి ఎక్కువగా ప్రవహిస్తున్న నేపథ్యంలో కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాల్లో కొంత అక్కడ అటుగా వెళ్లి వచ్చే వారి కోసం వారైతే కొంత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. నాగేష్, అయితే ఈ పరిస్థితి ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఆ పరిసర ప్రాంత ప్రజలకు సంబంధించి ఎలాంటి సూచనలు చేస్తున్నారు అధికారులు, అలాగే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా రానున్న 24 గంటలైతే వర్షాలు ఎక్కువగా కురవచ్చు అని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేశారు. ఇటుగా జిల్లా కలెక్టర్లకు కూడా అదే విధంగా సమాచారం ఇచ్చారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాలకు అయితే అలర్ట్స్ అయితే అందాయి. ఇటు సంగారెడ్డి జిల్లాకు అయితే కర్ణాటక పరిసర ఏవైతే ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువ స్థాయిలో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ముఖ్యంగా జహీరాబాద్, నారాయణఖేడ్, రాయకోడ్ ఈ తదితర ప్రాంతాల్లో అయితే ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ముసురుకుంది. ఉదయం నుంచి నిన్న రాత్రి భారీ వర్షం కురవడం, ఈ ఉదయం నుంచి ముసురుకోవడంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది. మెదక్ లో అయితే అల్లాదుర్గం, మెదక్, తూప్రాన్, నర్సాపూర్ ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఆయా ప్రాంతాల లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అయితే తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు, రెస్క్యూ టీం. కలెక్టర్లు కూడా ఆయా ఏవైతే లోతట్టు ప్రాంతాల్లో జీవిస్తూ ఉంటారో ఆ ప్రజలను అయితే ఇప్పటికీ అలర్ట్ చేశారు. మరో 24 గంటల నుంచి 45 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నారు. వారికి అవసరమైన సహాయ సహకారాలను కూడా అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొంతమంది రెస్క్యూ టీమ్ ను కూడా అక్కడ ఉంచింది. మరోవైపు ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో కూడా అమీన్పూర్ అంటే హైదరాబాద్ కు ఆనుకుని ఉన్న అమీన్పూర్ మండలం గండిగూడెం వద్ద కూడా ఓఆర్ఆర్ వద్ద సర్వీస్ రోడ్డుపై వరద ఎక్కువ స్థాయిలో ప్రవహిస్తుంది. ముందు జాగ్రత్తతో బందోబస్తు పెట్టిన పోలీసులు అక్కడ బార్కెట్లు కూడా ఏర్పాటు చేశారు. పోలీసులు అక్కడ ఎవరైతే కాజీపల్లి, షంబీపూర్ వైపు వెళ్లే వాహనదారులు ఉంటారో వారికి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు. రైట్ నాగేష్, థ్యాంక్ యూ.